చూద్దాం. సో మనం కేరళలో చూసుకుంటే ఇటు పోలిట్ కి సంబంధించి కూడా బ్యాలెట్ రిజల్ట్స్ కి సంబంధించి కూడా ప్రస్తుతానికి యూడీఎఫ్ 4 స్థానాల్లో లీడ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఎల్డీఎఫ్ 1 స్థానంలో లీడ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. సో అనుకున్నట్టుగానే ఇటు ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం కూడా పోస్టల్ బ్యాలెట్ ఓపెనింగ్ లో కూడా యూడీఎఫ్ ఇటు 4 స్థానాల్లో లీడ్ లో కనిపిస్తుంది. సో ఓవరాల్ గా కేరళలో ఎటువంటి సిచ్యువేషన్ నెలకొన్నది, దానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు. ప్రసాద్ చెప్పండి, ఇప్పుడు ఓవరాల్ గా కేరళలో కూడా ఇటు యూడీఎఫ్ అయితే 5 స్థానాల్లో లీడ్ లో మనకి కనిపిస్తుంది. ఇటు కేరళలో కూడా పినరయి విజయన్ కూడా నిన్న రాత్రి తన సోషల్ మీడియా అకౌంట్ కి సంబంధించి అక్కడ సీఎం అనే ట్యాగ్ ని కూడా తొలగించడం, అంటే ఓటమిని అంగీకరిస్తున్నారా అనే విధంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఇటు మొదటిసారిగా వామపక్ష పార్టీ, ఇప్పుడు ఓవరాల్ గా దేశం మొత్తం మీద వామపక్ష పార్టీ అధికారంలో ఉంది, కేరళలో మాత్రమే ఇప్పుడు అది కూడా వాషౌట్ అవ్వబోతుంది. అదేవిధంగా ఇటు యూడీఎఫ్ కాంగ్రెస్ తో పాటు కూటమిలో ఉన్నటువంటి యూడీఎఫ్ అనేది ఇప్పుడు అధికారం చేపట్టబోతుంది కేరళలో. అదేవిధంగా బీజేపీ కూడా ఎంతో కొంత ఓటింగ్ శాతం పెంచుకొని తన ప్రభావాన్ని కూడా కేరళలో చూపబోతుంది అంటూ కూడా ఇటు ఎగ్జిట్ పోల్ సర్వేస్ లో, అదేవిధంగా విశ్లేషకుల అంచనాల్లో కూడా అదే డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. సో కేరళలో కౌంటింగ్ ఏ విధంగా కొనసాగుతుందో మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ చెప్పండి, కేరళలో ఎన్ని కౌంటింగ్ కేంద్రాలు ఉన్నాయి? సో అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా నెలకొని ఉంది? సో పోస్టల్ బ్యాలెట్ అయితే స్టార్ట్ అయింది, దానికి సంబంధించి ఇప్పటికే యూడీఎఫ్ కూడా 4 స్థానాల్లో లీడ్ లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో అక్కడ ఓవరాల్ సిచ్యువేషన్ ఏంటి? మొత్తం 14 జిల్లాలకు సంబంధించి 140 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి 43 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు అన్ని కౌంటింగ్ కేంద్రాల కదా. కాసేపటి క్రితమే పోస్టల్ బ్యాలెట్ సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. ఒక చోట ఒక ప్రాంతంలో ఎర్నాకుళం, తర్వాత కొచ్చిన్ సంబంధించిన ప్రాంతాల్లో ఈ స్ట్రాంగ్ రూమ్ సంబంధించిన తాళం చేయకపోవడంతో స్థానిక అధికారులు మొత్తం స్ట్రాంగ్ రూమ్ తాళాలు పగలగొట్టి వాటిని తెరిచి తర్వాత కౌంటింగ్ ప్రారంభించడం జరిగింది. చాలా తర్వాత యూటీఎఫ్, ఇప్పుడు మనకుంటే యూడీఎఫ్ చూస్తే పోస్టల్ బ్యాలెట్ లో కూడా ముందంజలో ఉన్నట్టు కనిపిస్తుంది. అట్లాగే ఎల్డీఎఫ్ కూడా 2వ స్థానంలో కనిపిస్తుంది. అట్లాగే బీజేపీ కూడా తన చోట అక్కడక్కడ తన ఖాతాను తెరిచినట్టు మనకు కనిపిస్తోంది. మొత్తానికి ఏదైతే కేరళ ఎన్నికలకు సంబంధించి అట్లా యూటీఎఫ్ కావచ్చు, ఎల్డీఎఫ్ కావచ్చు, ఒక కీలకమైనటువంటి ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఏదైతే సీఎం విజయన్ ఉన్నారో తన సోషల్ మీడియా ఖాతా నుంచి తన సీఎం అనేటువంటి పదాన్ని తొలగించి కేవలం కేంద్ర సిపిఎం పోలిట్ బ్యూరో సభ్యులను మాత్రమే పెట్టుకోవడం జరిగింది. ఇది కూడా ఒక కేరళ ఎన్నికలకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమంలో ఒక కీలక అంశంగా కూడా భావిస్తున్న నేపథ్యంలో మొత్తానికి 43 కేంద్రాల్లో కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగుతోంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ప్రతి ఒక్కరికి కౌంటింగ్ ఏజెంట్తో పాటు కౌంటింగ్ సిబ్బందికి, తర్వాత అక్కడ ఉండే ప్రతి ఒక్కరికి కూడా క్యూఆర్ కోడ్ తో కూడినటువంటి ఐడి కార్డును జారీ చేశారు. తర్వాత 3 అంచెల భద్రతా వ్యవస్థ కొనసాగుతోంది. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా, తర్వాత ఎన్నికల్లో అవకతవకలు జరగకుండా వీలు లేకుండా కూడా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అలాగే కేరళ ఎన్నికల పూర్తి ఫలితాలు, చివరి ఫలితాలు వెల్లడి కావడానికి కొంత ఆలస్యం అవుతుందని కేరళ ఎన్నికల అధికారులు కూడా సూచించడం జరిగింది. ఎందుకంటే ఖచ్చితమైన ఫలితాల కోసం మేము అన్ని ఏర్పాటు చేశారు, కాబట్టి ఆలస్యం అవుతుందని చెప్తున్నారు. ఇప్పుడు మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ తర్వాత ఈవీఎంలు కౌంటింగ్ కూడా మొదలవుతుంది. తర్వాత 12 నుంచి ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 12 నుంచి 14 టేబుల్ వేశారు మొత్తం ఈవీఎం లెక్క కట్టడానికి. తర్వాత 20 రోజుల పాటు మొత్తం కౌంటింగ్ నిర్వహిస్తుంది. తర్వాత తొలి ఫలితం మనం 9:30-10 ప్రాంతాల్లో మనకు ట్రెండ్స్ వచ్చే అవకాశం ఉంది. సుధా, సో పుదుచ్చేరిలో కూడా కౌంటింగ్ కంటిన్యూ అవుతుంది. దానికి సంబంధించి అప్డేట్స్ మనం కంటిన్యూ చేసే ముందు షార్ట్ బ్రేక్ తీసుకుందాం.